మంచి నటుడిగా అతి తక్కువ కాలంలో పేరు తెచ్చుకున్న నాగశౌర్య పేరు ఈ మధ్య తరచూ ఏదో గాసిపులతో వినిపిస్తూనే ఉంది. టాలీవుడ్ లవర్ బాయ్ ఇమేజ్ తో స్పీడ్ గా సినిమాలు చేస్తున్న నాగశౌర్య లేటెస్ట్ గా ఒక మనసు సినిమాలో హీరోగా నటిస్తున్నా ఆ సినిమా పేరు చెప్పగానే అందరికీ నిహారిక మాత్రమే గుర్తుకు రావడంతో మీడియా కూడా ఇది నిహారిక సినిమాగానే గుర్తిస్తోంది. ఈ మధ్యనే పాటలు విడుదలకు సిద్ధమైన ఈ సినిమాలో హీరోయిన్ గా నిహారిక నటిస్తూ ఉండడంతో ఆమె మెగా కుటుంబం నేపథ్యం బ్యాంకింగ్ తో సహజంగా ఇది మెగా డాటర్ సినిమాగానే మారిపోయింది. దీనికి తోడు ఇటీవల జరిగిన ఆడియో ఫంక్షన్ మొత్తం నిహారిక మెగా ఫ్యామిలీ ఫంక్షన్ లా కనిపించింది తప్ప అందులో నాగశౌర్య హీరో అని అతగాడి సినిమా ఫంక్షన్ అని ఎక్కడా అనిపించలేదనే టాక్ ఇప్పటికే బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయం నాగశౌర్యను ఫీల్ అయ్యేలా చేస్తుందని టాక్. ఇలా ఉండగా ఇటీవల ఒక ఛానల్ గేమ్ షోకి నాగశౌర్యను గెస్ట్ గా రావాలని కాంట్రాక్ట్ చేస్తే సింగిల్ గా రమ్మంటే వస్తానని, హీరోయిన్ నిహారిక వస్తే తను రానని చెప్పినట్లు టాక్. దానితో ఏం చేయాలో తోచక ఆ గేమ్ షో నిర్వాహకులు సైలెంట్ అయిపోయినట్లు ఫిలిం నగర్ లో గాసిపులు హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియకపోయినా ఈ యంగ్ హీరో మాత్రం నిజంగా ఒక మనసు సక్సెస్ అయినా తనకు ఏమి కలిసి వస్తుంది అన్న ఆలోచనలో ఉన్నట్లు గాసిపులు వస్తున్నాయి. జూన్ 24న విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా విడుదల తర్వాత మాత్రమే నాగశౌర్య భయాలు ఎంతవరకు నిజమన్న విషయమై ఒక క్లారిటీ వస్తుంది. ఏమైనా నిహారిక క్రేజ్ ఒక విధంగా నాగశౌర్యను భయపెడుతోంది అనుకోవాలి. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.